హాయ్ అండి. ఈ మోడల్ నెక్‌ని ఇంత నీట్ ఫినిషింగ్ తోటి ఎలా స్టిచ్ చేశానో చూడండి. ఇక్కడ నేను ఈ వేస్ట్ క్లాత్ బ్లౌజు నెక్ కట్ చేయగా ఈ మిగిలిన క్లాత్‌కి క్యాన్వాస్ పేపర్ అనేది ఐరన్ చేశాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ క్యాన్వాస్ పేపర్ మీద ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఈ విధంగా పెట్టాను. ఇక్కడ కట్ చేసిందల్లా లైనింగ్ మాత్రమే కట్ చేశాను షేపు. ఇప్పుడు దీని ప్రకారం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ ఏ విధంగా పెట్టానంటే ఇక్కడ నెక్కి చుట్టూతో క్లాత్ ఉండేటట్టు పెట్టాను. ఇక్కడ ఎడ్జెస్ దగ్గర క్లాత్ ఉండేటట్టు మాత్రమే పెట్టాను. ఇక్కడ వేస్ట్ క్లాత్ నేను నెక్ లాగా ఏది కట్ చేయలేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు, ఇప్పుడు లైనింగ్ కట్ చేయలేదు, క్యాన్వాస్ పేపర్ కట్ చేయలేదు. ఓన్లీ నేను లైనింగ్ మాత్రమే కట్ చేశాను. క్యాన్వాస్ పేపర్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ కట్ చేయలేదు. సో అందుకని ఆ మూడిటిని కింద పెట్టి ఈ లైనింగ్ ప్రకారము నెక్ కుట్టినాక ఇక్కడ ఎక్సెస్ పార్ట్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను అనమాట. చాలామంది ఇలా వంపులు నెక్స్ని కుట్టడానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళకు ఉపయోగపడుతుంది ఈ వీడియో. సో చూడండి, నేను నెక్ కుట్టగా కట్ చేయగా మిగిలిన పార్ట్కి బక్రం క్యాన్వాస్ పేపర్ని అటాచ్ చేసేసి ఈ విధంగా స్టిచ్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. దానికన్నా ముందు ఈ కిందన క్యాన్వాస్ పేపర్ బయటికి కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి దీన్ని కట్ చేసేసి ఎక్స్ట్రా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తము స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఒక్క లైనింగ్ పీస్ మాత్రమే నేను బ్యాక్ టర్న్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పైకి వచ్చేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి. Thank you.